ఛానల్ అదిరే. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదిరే. సండే ఎపిసోడ్లో రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. తను ఎలిమినేషన్లో లేకపోయినా కానీ తనే ఇల్లు గుర్తొస్తుందని సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. ఈరోజు బిగ్ బాస్ బజ్కి వచ్చాడు. శివాజీ గారు ఇంటర్వ్యూ చేస్తున్నారు రాము రాథోడ్ని. రాము రాథోడ్కి రాను బొంబాయికి రాను సాంగ్ చేయడానికి 5 years పట్టిందంట. తను అంత ఫేమ్ తెచ్చుకునేదానికి 5 years, ఆ సక్సెస్ రావడానికి 5 years పట్టింది. డే అండ్ నైట్ కష్టపడి దానికి ఎంతో ప్రమోషన్స్ చేసి అంత పేరు తెచ్చుకోవడానికి 5 years. కానీ కప్పు కొట్టడానికి జస్ట్ 15 weeks వాళ్ళ పేరెంట్స్ని వదిలి ఉండలేకపోయాడు. ఎందుకు నువ్వు అంత 5 years దానికి అంత కష్టపడి దీనికి ఒక 15 weeks నువ్వు కేటాయించుంటే నువ్వు టాప్ 5లో ఉండేవాడివి కదా, నువ్వు ఇలా గివప్ ఇవ్వడం ఏమీ బాగాలేదు అని శివాజీ గారు అన్నారు. నిజమే, ఇంకొంచెం ఆడియన్స్ సపోర్ట్ చేస్తున్నారు, ఈ మాస్ ఆడియన్స్ సపోర్ట్ చేస్తున్నారు, కొంచెం సింపతి వర్కౌట్ అవుతుంది. అండ్ తనుజ ఫ్యాన్స్ కూడా ఓట్ చేస్తున్నారు. సో ఇంకొన్ని రోజులు, ఇంకొక 2-3 weeks కానీ టాప్ 5లో ఉండడానికి రాము రాథోడ్ చాలా వర్తబుల్ క్యాండిడేట్. ఎందుకంటే తను భరణి గారికి తను నామినేషన్లోనూ గేమ్స్లో ఆడేటప్పుడు తనకు సపోర్ట్ చేసినప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఆ పజిల్ టాస్క్లో పజిల్ కార్డ్స్ తెచ్చుకునేదానికి బోన్లోంచి రావడానికి అడున్న స్టిక్స్ అన్నీ అడ్డంగా ఆ టాస్క్ చాలా కష్టంగా ఉన్నా కానీ రాము రాథోడ్ తక్కువ టైంలో ఫినిష్ చేసి భరణి గారిని గెలిపించాడు. అంత టఫ్ ఫైట్ ఇచ్చే మనిషి ఇప్పుడు వచ్చే వీక్స్లో అన్నిటికీ ప్రతి గేమ్కి గివప్ ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు కంటెండర్ అయ్యే దాంట్లో గివప్ ఇచ్చేసాడు. 5లో 4 members తగ్గాలన్నప్పుడు రాము రాథోడ్ మీరు వెళ్ళండి, నేను గివప్ ఇచ్చేస్తాను అని తను గివప్ ఇచ్చేశాడు. తన మైండ్లో ఇంకా నేను ఇంటికి వెళ్ళాలి అనే థాటే ఉంది. సో దానివల్ల తను గివప్ ఇచ్చేశాడు కాబట్టి సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. లేకపోతే సాయి శ్రీనివాస్ అండ్ భరణి ఎలిమినేట్ కావాల్సింది. తిను సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వడం వల్ల భరణి గారు సేవ్ అయ్యారు. ఎవరైనా బిగ్ బాస్ హౌస్ చూడడానికి వచ్చే వాళ్ళకి దయచేసి రాకండి. ఈ ఆపర్చునిటీ కోసం కొన్ని కోట్ల మంది ట్రై చేస్తున్నారు. అది ఎంతోమంది ట్రై చేసి వాళ్ళ కెరియర్ని బిల్డ్ చేసుకునే దానికి బిగ్ బాస్ హౌస్కి రావాలనుకుంటారు. కానీ కొంతమంది ఏంటంటే మనము కొంతమందికి కనిపించాలి, జనాలకు కనిపించాలి, 1 week అయినా ఉంటే చాలు అనే థాట్లో వస్తుంటారు. కొంతమందికి దానివల్ల తన కెరియర్ బిల్డ్ చేసుకునే దానికి నీడ్ కోసం వస్తారు. కొంతమంది అదొక ప్యాషన్, అదొక డ్రీమ్ కోసం వస్తారు. అలా మాత్రం బిగ్ బాస్ హౌస్కి రాబాకండి అని శివాజీ గారు చెప్పారు. బయట ఇదేమన్నా బస్ ఎక్కి బస్ దిగడమా? బిగ్ బాస్ హౌస్కి రావాలంటే ఇట్లా నేను బస్ ఎక్కాను, బస్ దిగిపోయాను, నేను వచ్చాను, నేను వెళ్ళిపోయాను అనడం ఏమీ బాగాలేదు. దిస్ ఈజ్ నాట్ గుడ్. రాము, నీ థాట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది? బయట కూడా ఇలానే ఉంటావా? నీ క్లారిటీ ఉంటుందా? ఏమన్నా కన్ఫ్యూజ్ అవుతావా అని అడగ్గా, లేదు సార్ నేను క్లారిటీగానే ఉంటాను అని అంటాడు రాము. మరి హౌస్లో సంచాలకుగా ఉన్నప్పుడు ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యావు? అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్కలా మ్యానిపులేషన్ చేశారు సార్. అలా మనకు అలా అనిపిస్తుంది అంటే శివాజీ గారు మారిస్తే నీ డెసిషన్ మార్చుకుంటా. వాళ్ళు అలా మారుస్తారు, నీ డెసిషన్ కూడా మార్చుకుంటా ఉంటావా? బయట కూడా ఇలానే మార్చే వాళ్ళు చాలామంది ఉంటారు.
లేకపోతే దూరంగా వెళ్ళిపోతావా, ఈ డెసిషన్స్ అన్నీ నేను తీసుకోలేను, నేను ఇక్కడ ఉండలేను అన్నట్టు బిగ్ బాస్ హౌస్లోంచి ఎలా వెళ్ళిపోతున్నావో బయట జనాల్లో కూడా నువ్వు డెసిషన్ తీసుకోలేక దూరంగా వెళ్ళిపోతావా అని అంటాడు. నెక్స్ట్, నిజంగా రాము రాథోడు తను ఆడాలనుకుంటే బెస్ట్ కంటెస్టెంట్ అండ్ బెస్ట్ 100% గేమ్లో బెస్ట్ ఇస్తాడు, తను బెస్ట్ ఇస్తాడు. నెక్స్ట్, సంజన ఫోటో చూసి ఈమె లక్కీ, ఆమె అంటే స్కోప్ లేకపోయినా దూరిపోవాలి అనుకుంటుంది సార్ అంటుంటే, ఆమె స్కోప్ లేకపోయినా దూరిపోయి ఏదో ఒక యాక్టివిటీ చేయాలనుకుంటుంది. నువ్వు స్కోప్ ఉన్నా కానీ కామ్గా ఉంటావు కదా, నీకు ఆమెకి ఇదే డిఫరెన్స్ అంటారు. నెక్స్ట్, నువ్వు సంచాలకుగా వ్యవహరించిన దాంట్లో గౌరవ్ సంజనాకి ఎవరు కిందకి లాగారు, గౌరవ్ దిగాక సంజన దిగిందా, లేకపోతే గౌరవ్ సంజనాన్ని దించేశారంటే ఏమో సార్ అని రాము రాథోడ్ అంటాడు. అరే నువ్వు దానికి నువ్వే సంచాలకుగా వ్యవహరించావు, నువ్వే చెప్పాలి కదా అని అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.